నమస్తే. జయంతి హాస్పిటల్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంటు. నిన్న ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడనే అంశంపై మనం ఒక వీడియో చేసినాం హాస్పిటల్ దగ్గరికి వచ్చి. ఈరోజు పరిస్థితి ఏందని మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది. నేను ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో ఉన్నటువంటి జయంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నా. ఒకసారి లోపలికి వెళ్ళి నేను డాక్టర్ ఉన్నాడా లేడా అని కనుక్కునే ప్రయత్నం కూడా చేసిన. లేడు డాక్టర్ వాస్తవంగా. ఫోన్ చేస్తే కూడా ఫోన్ కలవలేదు. అయితే ఈరోజు మనం ఇక్కడ ఎందుకు వచ్చినామంటే వాస్తవంగా కూడా మనం ఈరోజు వచ్చిన కారణం కూడా ఏంటంటే ఈనాడు పేపర్లో బ్యానర్ ఐటమ్ ముందు పేపర్లో ఒకటి వచ్చింది వార్త. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇదంతా నాటకం ఆడిండు, అసలు ఆత్మహత్యాయత్నం చేయనే లేదు, అసలు ఆయన ఏ విషయం తీసుకోలేదు, అంతా ఇది బూటకం నాటకం అని పెద్ద బ్యానర్ ఐటమ్ వచ్చింది ఈనాడు పేపర్లో. ఒకసారి మీకు అది హెడ్డింగ్స్ కూడా చదివి వినిపిస్తా. ఒకసారి ఇది ఈనాడు పేపర్కి సంబంధించి, ఓకేనా. ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్య నాటకం, అతిగా మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి ఉదయ్ కృష్ణారెడ్డి, రక్త పరీక్షల్లో కనిపించని విష పదార్థం ఆనవాళ్ళు, లైంగిక వేధింపుల కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. ఇది ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్. ఇంకా ఏం చెప్తా ఉన్నారంటే, సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రి పాలైనట్లు సోమవారం రోజంతా ప్రచారం జరగ్గా అదంతా నాటకమని, సానుభూతికి పొందడం కోసమే ఇలా చేసినట్లు పోలీసు దర్యాప్తులో గుర్తించారంట. జాతీయ పోలీస్ అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేయడంతో శనివారం రాత్రి అత్తాపూర్ పోలీసులు అంటే జూలై 18 కేసు నమోదు చేశారు. దీంతో ఆందోళనకు గురైన కృష్ణారెడ్డి ఇంకా ఉంది, నేను చూస్తా, ఒక్క నిమిషం. ఆదివారం అమీర్పేటలోని స్నేహితురాలి గదికి వెళ్ళాడు. అక్కడ ఆహారం తీసుకోకుండా అతిగా మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి చేరాడు. సోమవారం ఉదయం నిద్ర లేపేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. మంచం పక్కనే మద్యం సీసా, శానిటైజర్ ఉండడంతో ఆత్మహత్యకు యత్నించినట్లు భావించి అతని సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి మరికొందరు మిత్రులు ఉదయం 9:30 గంటలకు ఎస్ఆర్ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. వెంటనే అతనికి అత్యవసర చికిత్స అందించిన వైద్యులు రక్త నమూనాలను పరీక్షకు పంపారు. రక్తంలో ఎలాంటి విష పదార్థం లేదని నివేదిక రావడంతో తనపై వచ్చిన వేధింపుల కేసును పక్కదారి పట్టించేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి నాటకం ఆడినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. మద్యం మత్తులోనే సూసైడ్ నోట్ రాసినట్లు భావిస్తున్నారు. జాతీయ పోలీస్ అకాడమీలో చోటు చేసుకున్న ఉదంతంపై దర్యాప్తు జరిపేందుకు అధికారులు అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపి ఉదయ్ కృష్ణారెడ్డిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఆ దర్యాప్తులో భాగంగా అత్తాపూర్ పోలీసులు జాతీయ పోలీస్ అకాడమీ అధికారులతో సమావేశమైనరట. ఇదంతా ఈనాడు పేపర్లో వచ్చినటువంటిది. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ సేకరించనున్నారు. నాపై ఆరోపణలు నిరాధారం. ఎవరు చెప్తున్నారు? ఉదయ్ కృష్ణారెడ్డి లెటర్ కూడా రాసిన ఆయన. అయితే అతిగా మద్యం తాగడం వల్ల జరిగిన సంఘటన ఇది. విష పదార్థం తీసుకోవాలనేది ప్రధానంగా వచ్చిన వార్త ఇది. మహిళా ట్రైనీ ఐపీఎస్తో ఏడాదిగా తన స్నేహం కొనసాగుతుందని, తాను ఆత్మహత్యకు యత్నించడానికి ఆమెతో పాటు 4 కారణమని ఉదయ్ కృష్ణారెడ్డి లేఖలో పేర్కొన్నాడు. ఆమె తనతో వాట్సాప్లో చాటింగ్ చేసినట్లు ఆధారాలున్నాయన్నారు. తామిద్దరం కలిసి ఉన్న వీడియోలు ఆమె భర్తకు పంపినట్లు తెలిపారు. వీటికి భిన్నంగా ఆమె తనపై నిరాధార ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. ఆమెతో పరిచయమైనప్పటి నుంచి జరిగిన ఘటనలకు సాక్ష్యాలని తన ఫోన్లో ఉన్నాయన్నారు. అంతకుముందు ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ కృష్ణారెడ్డి పోస్ట్ పెట్టారు. తనపై వచ్చిన ఫిర్యాదులు నిరాధారమని, న్యాయం గెలుస్తుందని విశ్వసిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తన సోదరుడిపై జరుగుతున్న ప్రచారాలని అవాస్తవాలని ఉదయ్ సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డి చెప్తున్నాడు. నిన్న ప్రణయ్ కృష్ణారెడ్డి కూడా మాట్లాడండి ఇక్కడ. ఇదంతా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త. నేను మొత్తం చదివి వినిపించిన మీకు. ఇదంతా బూటకం నాటకం, కేసును పక్కదారి పట్టించడానికి, సహానుభూతి తెచ్చుకోవడానికి మాత్రం చేసినటువంటి ఇది ఒక సంఘటన అని చెప్తున్నాడు. అయితే డాక్టర్ కూడా అదే, నేను ఇప్పుడు డాక్టర్ పోయి కలిసి వచ్చిన అంటే లేడు, ఒకసారి మాట్లాడిద్దాం ఆయన ఏం చెప్తాడు, మరి ఇట్లా ఈనాడు పేపర్లో ఇట్లా వచ్చింది ఏంది పరిస్థితి అని కనుక్కుందామని పోయినా. కానీ నిన్ననే చెప్పిండు, స్టమక్ క్లీన్ చేస్తే స్టమక్లో నుంచి ఏం విష పదార్థం బయటికి రాలేదు, వచ్చిన ద్రవ పదార్థంలో ఏం విష పదార్థం రాలేదు. కేవలం తను మద్యం తీసుకున్నాడు, అతిగా మద్యం తీసుకున్నాడు తినకుండా. తర్వాత శానిటైజర్ బాటిల్ ఆయన పక్కన ఉండడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆ శానిటైజర్ తీసుకున్నారని ఒక అనుమానంతో ఇక్కడ తీసుకొచ్చిండ్రు.
విష పదార్థాలు అయితే ఏం లేవు, రక్త నమూనాలు కూడా పంపినాము బ్లడ్ శాంపిల్స్, దాంట్లో కూడా విష పదార్థం లేదని నిన్ననే చెప్పిండు. అంటే ఆ పరీక్షలు రావాలి, ఆ రిజల్ట్ వస్తే తెలుస్తుందని. ఈరోజు వార్త ఏంటంటే ఏం లేదని తెలిసింది. ఏం లేదు, స్పృహలోకి కూడా వచ్చిందంట, ట్రీట్మెంట్కి సహకరిస్తూనే ఉన్నాడంట. రేపు 100% డిశ్చార్జ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఏదేమైనా ఇక్కడ డాక్టర్ తోటి కలిసి ఒకసారి ఒక 2-3 నిమిషాలు మాట్లాడిద్దామని నేను వచ్చిన హాస్పిటల్ దగ్గరికి. కానీ డాక్టర్ లేడు, ఫోన్ కూడా చేసినా ఎత్తట్లేదు. ఒకసారి లైవ్లో ఫోన్ చేద్దాం, మళ్ళీ ఒకసారి కాల్లో వాళ్ళు లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం. మరి నేను ఇంతకుముందుకే చేసిన, ఎత్తలేదు, చూద్దాం. ఎత్తట్లేదు. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. ఏదేమైనా అత్తాపూర్ పోలీసులు ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులతోటి కూడా సమావేశం అయ్యారంట. రేపు డిశ్చార్జ్ అయితే మళ్ళీ పోలీసులు వాళ్ళ యొక్క దర్యాప్తు కూడా ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, నిజా ఆ, నిజాలు ఏంది అసలు కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తారంట. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం అయితే ఆయనకు నిన్న వచ్చినటువంటి వార్తల్లో అత్యంత విషమంగా ఉంది, అది ఉంది, ఇది ఉందని రకరకాల వార్తలు వచ్చినాయి, కానీ ఏం లేవు. కేవలం ఆయన మద్యం మాత్రం తీసుకున్నాడు అంతే. శానిటైజరో లేకపోతే హార్పికో తీసుకున్నట్లు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. కేవలం మద్యం తీసుకోవడం, ఆవేదనతోటి, ఆ తర్వాత ఒక ఆందోళనతోటి అట్లా జరిగిందనేది చెప్తా ఉన్నారు. మొత్తం అయితే ఇప్పుడు స్పృహలోకి వచ్చిందంట. రేపు డిశ్చార్జ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.